వరంగల్లో ఓ పేషెంట్ చేతికి అత్యవసరంగా చికిత్స చేసి సక్సెస్ చేశారు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు. తిరుపతి అనే పేషెంట్ కుడిచేయి రక్తనాళాల్లో తీవ్ర సమస్య ఏర్పడినట్టుగా గుర్తించి చికిత్స చేశారు. అరిటీరియస్ థ్రోంబెక్టమీ శస్త్రచికిత్స అందించి రక్తగడ్డలు తొలగించామన్నారు. దీంతో రక్త ప్రసరణ పునరుద్ధరించామన్నారు. సమయానికి చికిత్స అందించి పేషెంట్ తిరుపతి చేయిని కాపాడామని డాక్టర్స్ రవికిరణ్, ప్రియాంక తెలిపారు. ఆల్రెడీ ఇతను గుండెల్లో ఈ ఆపరేషన్ చేయకపోతే చెయ్యి మొత్తం బ్లాక్ అయ్యి గ్యాంగ్రీన్ అయ్యి చెయ్యి తీయాల్సిన పరిణామాలు కూడా జరగాల్సి వచ్చేది. సో మేము చెయ్యి రక్త ప్రసరణ మళ్ళీ పునరుద్ధరించేసి చెయ్యి కాపాడడం జరిగింది. అదే రోజు ఆపరేషన్ చేయడం జరిగింది. తర్వాత ఇతనికి మళ్ళీ రక్తగడ్డలు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ఆల్రెడీ ఇతను బ్రెయిన్ కుడివైపు బ్రెయిన్ రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయ్యి ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెయ్యి యొక్క రక్తనాళం యొక్క బ్లడ్ క్లాట్స్తో వచ్చాడనమాట. సో ఇలా రికరెంట్గా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి మేము ఫర్దర్ టెస్టింగ్ అనేది చేసేసి ఇతని రక్తంలోనే ఒక లోపం ఉందని కనుగొన్నాం అనమాట. సో ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ ఏంటంటే ఈ రక్తం గడ్డగట్టేది కొన్ని డిజార్డర్స్, థ్రాంబోటిక్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి కామన్గా చాలామందికి వస్తాయి. కాళ్ళల్లో రక్తనాళాలు గడ్డగట్టడం, డీవీటీ అంటారు, లేదంటే హార్ట్ అటాక్ కావచ్చు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ కావచ్చు. వీటి వివిధ అవయవాల రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ జరిగేసి ఆ పరిణామాలు అవి జరుగుతూ ఉంటాయి. ఈ రక్తం గడ్డగట్టిన వితిన్ 6 అవర్స్లో మనం కనుక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పర్మనెంట్ డ్యామేజ్